అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక సీజనల్గా మనకు తినాలనిపించేటువంటి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఈ తుఫాన్ల వల్ల వర్షాలు పడుతూ క్లైమేట్ అంతా చల్లగా ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి. ఎప్పుడు ఆయిల్ ఫుడ్ కాకుండా ఆయిల్ తక్కువగా ఉన్నటువంటిది ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మనకి దోశ ఐటమ్సే కదండి. ఆయిల్ తక్కువగా ఉంటుంది, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. దోశపిండి తయారు చేసి పెట్టుకుంటే మనము చాలా రకాల వెరైటీ ఆఫ్ దోశలు చేసుకోవచ్చు. ఒకటి మసాలా దోశ, రెండు ఊతప్పము, నెక్స్ట్ గుంత పొంగనాలు, ఎగ్ దోశ, ఇలా రకరకాల దోశలు చేసుకోవచ్చు కదండి. కాబట్టి ఈరోజు నేను ఊతప్పము అలాగే గుంత పొంగనాలు టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాలి అనుకుంటున్నాను. దోశపిండి ఎలా చేసుకోవాలో, మసాలా దోశలు ఎలా చేయాలో ఇంత క్రితం ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. దోశపిండి ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా చెప్పానండి అందుకని ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఒక చట్నీ, ఊతప్పం అలాగే గుంత పొంగనాలు చేసుకుందాము. ముందుగా పల్లీ చట్నీ చేసుకుందాము. పల్లీ చట్నీ కోసం 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవి మనము ముందుగా వేయించుకుందాము. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను దోరగా వేయించుకుందాము. అవి హైలో పెడితే పైన కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల పచ్చిగానే ఉంటాయండి. ఎప్పుడే కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి సైజు పెద్దగా ఉంటాయి కాబట్టి దోరగా ఇప్పుడు చూపించిన కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీ టేస్ట్ కొద్దీ పచ్చిమిర్చి, నేనైతే 4 వేసుకున్నాను, కారం ఉన్నాయి ఇవి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి మాడకుండా దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే చివరిగా కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా అలా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేయించుకున్నవి అందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం చింతపండు ఒక పేడు వేసుకుంటాము. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దానికి పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఇందాక మనం వేయించుకున్న ప్యానే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అది కాస్త చిటపట్లాడాక అందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అలా ఒకసారి టాస్ చేసుకొని దాన్ని తీసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి చట్నీని బౌల్లో వేసుకొని అందులో ఈ మనం ఇప్పుడు టాస్ చేసినటువంటి ఆ పోపు అంతా అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. అంతేనండి, పల్లీ చట్నీ, టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఊతప్పం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందే చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా సోడా కానీ ఈనో కానీ వేసుకుంటామండి. ఎందుకంటే మనము ఊతప్పము మందంగా వేస్తాం కదండి, అది ఫ్లఫీగా బుడగలు రావాలి అంటే, మెత్తగా ఉండాలి అంటే కొద్దిగా సోడా వేసుకోవాలండి. సాల్ట్ అయితే నేను పిండి రుబ్బినప్పుడే కలిపి పెట్టేస్తాను కాబట్టి సాల్ట్ ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ మీద దోశ తవా పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకుంటామండి. లైట్గా మాత్రమే అప్లై చేసుకోవాలి. దాన్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసేయండి, లేకపోతే దోశ అంతా లేసి వస్తుంది మనం వేసినప్పుడు. తర్వాత ఇప్పుడు దాని మీద మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి పిండిని వేస్తామండి. మీకు ఎంత కావాలో అంత. ఇప్పుడు నేనైతే 1.5 గరిటె వేసి జస్ట్ మందంగానే అలా చిన్నగానే తిప్పాను అనమాట. ఇప్పుడు దాని మీద ఆయిల్ వేసుకొని కాసేపు అలాగే అది ఉడకనిద్దామండి. ఇప్పుడు చూసారు కదా ఎంత బబుల్స్ వస్తున్నాయో, ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. ఇప్పుడు దాని మీద ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, అలాగే క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకొని దాని మీద ఇప్పుడు మూత పెట్టుకుంటామండి. కాసేపు మీడియం ఫ్లేమ్లోనే దాన్ని అలా ఉడకనిద్దామండి. పైన అంత పిండి లేకుండా నీట్గా అయిపోతుందండి మూత పెడితే. మళ్ళీ దాన్ని మనము తిప్పి వేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మొత్తము ఉడికిపోతుందండి. సాఫ్ట్గా చూస్తారు కదా, కలర్ కూడా ఎంత నీట్గా వస్తుందో ఒకసారి చూడండి. స్మూత్గా అంత బబుల్ వచ్చి ఎంత బాగా చూస్తానే అనిపిస్తుంది కదండి, అది సాఫ్ట్గా ఉంటుందని. ఇప్పుడు ఇంకోటి అలాగే చేసుకుందాము. చివరిగా చూపిస్తానండి కలర్ కూడా. ఇందాక వేసినట్లే అలాగే 1.5 గరిటె వేసి దాన్ని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మందంగానే తిప్పుకుంటాము. తర్వాత ఆయిల్ వేసి ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుంటామండి. వేసుకొని మూత పెట్టి దాన్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ కానిద్దాము. అంతేనండి, సాఫ్ట్ అయిన మృదువైనటువంటి మెత్తని ఊతప్పము రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దాన్ని తీసిన తర్వాత దానికి కలర్ కూడా నేను చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో.
దాన్ని ఏం తిప్పే పని లేదండి. ఇలా నేను చెప్పినట్లు చేసుకుంటే మీకు అంతే సాఫ్ట్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి కలరు ఎలా ఉందో, బాగా నీట్గా వస్తుందండి. నేను దీన్ని కొంచెం ముందుగానే తీసేసానండి, ఎందుకంటే ఫస్ట్ చూడండి కలరు ఎంత రెడ్డిష్గా ఎలా వచ్చిందో, ఇది కొంచెం లైట్గా ఉన్నాయి అని మీకు చూద్దామని తీసాను. మనకి ఎట్లా కావాలంటే అట్లా, ఈ కలర్ కావాలంటే ఇంకాసేపు ఉంచితే ఈ కలర్ వస్తుంది, కొంచెం ముందుగా తీసేస్తే ఆ కలర్ వస్తుంది. మొత్తానికి రెడ్డిష్గా ఎంత నీట్గా ఉంచండి, సాఫ్ట్గా. ఇంతగా చేసుకున్న పల్లీ చట్నీతో టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. అలాగే టమాటా చట్నీతో అయినా టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. చూశారు కదా సాఫ్ట్ అయిన ఊతప్పం, చేస్తుంటే ఇంట్లో గుమగుమలాడిపోతూ సూపర్గా ఉంటుందండి. మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, నేనైతే ఆయిలే వేసాను. ఇంత టేస్టీ అయిన ఊతప్పం మీరు కూడా చేసుకొని ఈ క్లైమేట్లో హాట్గా తింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము అలాగే గుంత పొంగనాలు చేసుకుందాము. ఈ గుంత పొంగనాలనే పనియారము అని మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ పులుంట్లు అంటారు అండి. ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, అలాగే క్యారెట్ని తురుము పెట్టుకోవాలి, కొత్తిమీర కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లమును పేస్ట్ చేసి పెట్టుకుందాము, పిల్లలు తిన్నా బాగుంటుందండి. అల్లం పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాక దాన్ని ఆ పిండిలో కలుపుకుందాము. అలాగే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము అన్నీ అందులో వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. ఇందాక చెప్పినట్లు సాల్ట్ నేను రుబ్బేటప్పుడే వేసేస్తానండి, ఇప్పుడైతే నేను ఏం వేయను, ఆ సాల్టే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ మనము ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఆనియన్స్ వేసాము, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసుకున్నాము, జీలకర్ర కూడా వేసామండి. సాల్ట్ నేను ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడు ఆ పిండిని బాగా కలుపుకుందామండి. తర్వాత గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ కాస్త ఎక్కువే ఆయిల్ వేయాలా, ఎందుకంటే తోము పెట్టింటాం కదా, డ్రైగా ఉంటుంది. కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని దాన్ని బ్రష్తో మొత్తము తడుముకోవాలండి. అంటే ఆ గుంతలకంతా కంప్లీట్గా ఆయిల్ అప్లై అయ్యేలాగా మనము బ్రష్తో దాన్ని అట్లా నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే ఉండాలి ఫస్ట్, సెకండ్ టైం కాస్త తక్కువైనా పర్వాలేదు, బాగా వస్తుంది. నాన్ స్టిక్ స్టార్టింగ్ అయితే పర్వాలేదు, కానీ కొద్ది రోజులు వాడిన తర్వాత ఇలాగే చేయాలండి. సీజనింగ్ చేసుకుంటే మనకు బాగా వస్తాయి అన్నమాట, తీసేటప్పుడు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి ఆ పిండిని ఒక్కొక్క దాంట్లో గుంతల్లో నిండే విధంగా వేసుకుంటామండి. కొంచెం తక్కువగా వేసుకుంటేనే బెటర్, బాగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక టిప్ ఏంటంటే, మనము ఈ పిండికి ఎటువంటి సోడా కానీ ఈనో కానీ వేసుకోకూడదండి. నేను తయారు చేసినటువంటి డవ్ ఇంతకుముందు మసాలా దోశ అనే ఎపిసోడ్లో చేశాను చూడండి, అందులో ఆ పిండేనండి, అందులో ఎటువంటి సోడా ఇప్పుడు నేను ఇందులో వేయలేదు. ఎందుకంటే మనం సోడా వేస్తే తీసేటప్పుడు కొంచెం అతుక్కుపోయి కొంచెం జిగుటగా వస్తుందండి. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనం తయారు చేసినటువంటి పిండి యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి, అంతేనండి. ఇప్పుడు పిండి అంతా వేసేసాం కదా, మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వాటిని కాసేపు ఉడకనివ్వండి. అవన్నీ కాసేపు అలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు వాటిని తిప్పుకోండి మరో సైడ్కి. మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా నీట్గా ఉడుకుతాయండి అవి, అంత సాఫ్ట్గా లోపల పిండి లేకుండా నీట్గా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే అలా అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒకసారి తిప్పి దాన్ని కాసేపు ఉంచితే అటు సైడ్ కూడా కాలిపోతుందండి. తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు అన్నీ అలా తిప్పేసి తర్వాత ఏం మూత పెట్టాల్సిన అవసరం లేదండి, కాసేపు అలా ఉండనిద్దాము అవన్నీ బాయిల్ అయ్యేదాకా. అన్నీ అలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కాసేపు ఉంచేసి తర్వాత మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాం అనమాట. చూసారు కదా, ఇంకో సైడ్ కూడా అన్నీ ఎలా బాయిల్ అయ్యాయో అలా చేసుకోవాలండి. జస్ట్ కాసేపేనండి, మనము మూత పెట్టి బాయిల్ చేస్తాం కాబట్టి అవి ఆల్రెడీ పైన కూడా ఉడికిపోయి ఉంటాయి. కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం కాసేపు అలా తిప్పి తర్వాత మనకు తెలుస్తుందండి. అలా తిప్పి చూసినప్పుడు చూసారా రౌండ్గా అలా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి ప్లేట్లోకి, అంతేనండి. ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడుతూ మనకి గుంత పొంగనాలు రెడీ అయినాయండి. దీన్ని పల్లీ చట్నీతో అయినా తినచ్చు, పొడి అయినా, పల్లీల పొడి అయినా, కొబ్బరి పొడి అయినా, మన టేస్ట్కి అనుగుణంగా టమాటో చట్నీతో అయినా, దేంతో అయినా సూపర్గా ఉంటుందండి. కాబట్టి చట్నీయా, పొడియా, లేకపోతే
ఏదో మన ఇష్టం అండి. మనకి ఏది కావాలంటే అది వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి అవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ వర్షం పడే టైంలో క్లౌడీగా ఉన్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, ఆయిల్ లేకుండా తినాలనిపించినప్పుడు ఊతప్పం కానీ గుంతపంగనాలు కానీ కరెక్ట్ అని చెప్పొచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, లోపలంతా కూడా ఎంత మెత్తగా ఉడికాయో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. కాబట్టి ఇంత క్రితము యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి అన్నానంటే పర్మనెంట్ అయిన పిండి అండి, గుర్తుపెట్టుకోండి. అంతేనండి, గుంతపంగనాలు అలాగే ఊతప్పం రెడీ. మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.